హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ క్యారెట్ హల్వా. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక హాఫ్ కేజీ వరకు క్యారెట్ని తీసుకొని వీటికి సైడ్స్ అన్నీ బాగా కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న క్యారెట్ అన్నిటిని బాగా తురుముకోవాలి. ఇలా తురుముకున్నటువంటి క్యారెట్తో మనం క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 1/4 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. దీనిలో కొన్ని జీడిపప్పు వేసుకొని వీటిని బాగా దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో క్యారెట్ని నాకు 4 కప్స్ వరకు తురుము వచ్చింది, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యిలోనే ఈ క్యారెట్ తురుమునంతా ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. నెయ్యిలో ఒక 10 నిమిషాల పాటు క్యారెట్ తురుమును వేయించుకున్న తర్వాత దీనిలో ఒక 2 కప్పుల వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ హల్వాని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దీనిపైన ఇప్పుడు మూత పెట్టుకొని పాలు అనేవి బాగా మరిగేంత వరకు క్యారెట్ని ఉడికించుకోవాలి. పాలు అనేవి కొంచెం చిక్కబడిన తర్వాత దీనిలో ఒక 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉందండి, నేను బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర వైట్ షుగర్ ఉన్నట్లయితే మీరు వైట్ షుగర్ని యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగి పాలు ఇంకొంచెం చిక్కబడేంత వరకు క్యారెట్ హల్వాని ఇలా లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుందండి. ఇలా అవ్వడానికి నాకు ఒక 15 నిమిషాలు పట్టింది. క్యారెట్ హల్వా బాగా చిక్కబడిన తర్వాత నేను 1/2 కప్పు వరకు స్వీట్లెస్ కోవాని యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల క్యారెట్ హల్వా మరింత టేస్టీగా వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని నెయ్యి అనేది పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలి. చివరిగా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి విడిచిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, క్యారెట్ హల్వా తయారైపోయింది. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. దీనిలో నేను ఇంతాక దూరగా వేయించుకున్నటువంటి జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాను. మీరు కూడా ఈ క్యారెట్ హల్వాని తయారు చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.